హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. ఈరోజు అయితే మాకు ఫుల్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈ టైం అప్పుడు పల్లీలు పకోడీ చేసుకొని తింటే ఎలా ఉంటుందో అనుకొని ఇప్పుడు నేను పల్లీలు పకోడీ చేస్తున్నాను. సో ఫస్ట్ పల్లీలు తీసుకొని ఇలా వేరుశనగపప్పు అనేది తీసుకొని వీటిని కొంచెం ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పచ్చి చేసుకుని తినే కన్నా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసేసి ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఆల్రెడీ నేను. ఇందులో సరిపడినంత ఉప్పు, సాల్ట్ వేసుకొని కారం, ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా ఉంటే కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు శనగపిండి, బియ్యం పిండి 1/2 కప్పు వేసుకొని బాగా వీటికంటేలాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టైట్గా కలుపుకోవాలి, లూజ్గా కాదు, బాగా టైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మరుగుతున్న ఆయిల్లో ఇప్పుడు కొంచెంగా తీసుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన పకోడా అనేది చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే మనం పల్లీలు ఫ్రై చేసాం కాబట్టి. పచ్చివి అయితే టైం పడుతుంది, మనం ఫ్రై చేసే పల్లీలు అయితే చాలా సింపుల్గా తొందరగా అయిపోతాయి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన పల్లీల పకోడీ రెడీ అయింది. సేమ్ బేకరీలో చేసే విధంగానే సేమ్ వచ్చింది. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అప్పటికప్పుడు దంచింది కచ్చాపచ్చగా దంచుకొని సూపర్ ఉంటుంది. నేను ఇక్కడ వేయలేదు, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. సో వర్షం పడేటప్పుడు ఇలా చేసుకొని తింటే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.